నమస్తే. బెట్టింగ్ అసలు ఈ బెట్టింగ్ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఈ బెట్టింగ్ నుంచి బయట పడలేకపోతున్నారు యూత్ అంతా. యూతే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఇరుక్కొని ఎన్నో జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ బెట్టింగ్స్ నుంచి బయటపడడానికి, అసలు ఈ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడానికి మనకు కొన్ని సలహాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ బెట్టింగ్ దందా బాగా నడుస్తుంది. అవునండి. దీంట్లో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందులో చిన్న పిల్లల సైతం అందులో డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ అనో లేకపోతే ఏదో గేమ్స్లో కానీ బెట్టింగ్స్లో కానీ అందులో డబ్బులు పెట్టి మాత్రం పోగొట్టుకుంటున్నారు. పిల్లలకైతే తెలీదు, కానీ పెద్దవాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అసలు ఎందుకు? మీరు చెప్పండి సార్. అవునండి, ఇది మనం చూస్తున్నాం, ఈ మధ్య పేపర్స్లో కూడా చాలా చూస్తున్నాము. యూత్ అయితే ఎక్కువ నంబర్లో ఆడుతున్నారండి, పెద్దవాళ్ళు అక్కడక్కడ ఆడుతున్నారు. ఈ యూత్లో ఆలోచన విధానం ఎలా మారిందంటే, వాళ్ళ ట్రెండ్ ఏంటంటే ఏమి కష్టపడకుండా ఏదో స్మార్ట్ వేలో ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచన ఒకటి మొదలైంది. దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొన్ని రకాల వాళ్ళు ఈ ఆన్లైన్లో గేమ్స్ అండి, అది కార్డు గేమ్స్ కావచ్చు, అదే రమ్మీ అని చెప్పేసి, లేదా 3 కార్డు గేమ్స్ అని, ఇంకా కొన్ని బెట్టింగ్స్ ఉంటాయి, కలర్స్ అనమాట, గ్రీనా రెడ్డా, అదే నంబర్స్, ఏ నంబర్ మీద ఇంత, ఇట్లా నంబర్స్ మీద పెడుతుంటారు. ఇక తర్వాత క్రికెట్ బెట్టింగ్స్ తెలిసిందే అది. ఇక లాస్ట్ వచ్చేసి ఆన్లైన్ ట్రేడింగ్ అంటారండి, వాళ్ళు స్టాక్స్ అనో లేకపోతే బిట్ కాయిన్స్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. అది ఎలా స్టార్ట్ అవుద్దంటే, యూత్లో ఫస్ట్ ఎవరో ఒక ఫ్రెండ్ ఒక లింక్ పంపిస్తాడండి. పంపించి ఒకసారి ఆ లింక్ చూడు, నేను దీంట్లో ఆడాను, నాకు ఒక 50,000 రూపీస్ వచ్చింది, నాకు మనం లైఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి పంపిస్తారండి. ఇట్లా లింక్ చాలామంది పంపిస్తారండి, కానీ అందరూ టెంప్ట్ అవ్వరండి. ఎవరికైతే కష్టపడకుండా ఈజీ మనీ సంపాదించాలనే ఆలోచన ఎవరికి ఉందో, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశ ఉంటామండి. అత్యాశ ఉన్న వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవుతారండి. ఎంటర్ అయినప్పుడు కొన్ని రమ్మీ గేమ్స్లో అయితే వాళ్ళ ముందు క్రెడిట్ ఇస్తారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తున్నాం కదా, మధ్యలో చిన్న యాడ్ వచ్చిందండి, రమ్మీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు అకౌంట్ తీసుకోండి, మీ అకౌంట్లో 3,000 క్రెడిట్ చేస్తాము, 5,000 క్రెడిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ టెంప్టేషన్స్ అనమాట. కొంతమంది అయితే ఆన్లైన్లో ఆల్రెడీ క్రెడిట్ ఉంది కదా, దాంతో ఆట మొదలు పెడతారు. ఫస్ట్ డబ్బులు వస్తాయండి, ఓకే. లేదా ఈ డబ్బులు పెట్టి ఆడినా కూడా ఒక 3,000 స్టార్ట్ చేశారు అనుకోండి, 5,000 వస్తుంటాయి, 10,000 వస్తుంటాయి. ఈ రావటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి, ఎస్ నేను ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ నౌ, డబ్బులు ఎలా సంపాదించాలి సీక్రెట్ నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అట్లా ఆడుతూ ఉంటాడండి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఫస్ట్ నువ్వు కావాలంటే డబ్బులు డ్రా చేసుకోవచ్చు అని చెప్తారు. ఒకసారి డ్రా చేసి చూస్తాడు, వస్తాయి, డబ్బులు వస్తాయి. ఓకే, తర్వాత మెల్లమెల్లగా స్టేక్లు పెంచుకుంటూ వెళ్తాడండి. ఒక 20,000 అయిన తర్వాత అప్పుడు డబ్బులు పోవటం మొదలవుద్దండి. ఒకసారి 10,000 పోయినాయి, మళ్ళీ ఒక 5,000 వచ్చినాయి, మళ్ళీ 10,000 పోయినాయి. ఇట్లాగూ మెల్లమెల్లగా రావటం పోవటం జరుగుతుందండి. చివరికి మొత్తం పోతాయండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే, మరి ఇప్పుడు వచ్చిన ఆ టేస్ట్ చూశాడు కదా, ఇప్పుడు ఎట్లయినా సరే డబ్బులు కావాలి, ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటాడండి, మళ్ళీ వాడుతూ ఆడతాడండి, మళ్ళీ వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ మొత్తం పోతాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది యూత్ ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ అని ఉన్నాయండి, దానివల్ల కూడా వీళ్ళు చెడిపోతున్నారండి. ఏమవుతుందంటే, వీళ్ళకి ఒక పాన్ కార్డు ఉండి అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు, వాళ్ళు లోన్ ఇచ్చేస్తారండి. ఇప్పుడు మరి పేరెంట్స్ తెలియదు కదా, ఒక 50,000 1,00,000 తీసుకుంటాడు, తీసుకొని మళ్ళీ ఆడతాడండి. మళ్ళీ ఆడితే మళ్ళీ రావటం మళ్ళీ పోవటం జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది, మొత్తం పోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తుంటాడండి. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్లో ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశతోటి గేమ్లో దిగాడండి. ఆ రావటం టేస్ట్ చూశాడు, చూసిన తర్వాత ఈ వచ్చి పోతాం చివరికి మొత్తం పోయినాయి కదా, తన డబ్బులు పోయినాయి, ఫ్రెండ్స్ దగ్గరికి పోయినాయి, ఆన్లైన్ యాప్స్లో తీసుకుని పోయినాయి, లోన్ యాప్స్లో తీసుకుని పోయినాయి, మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు కసి పెరుగుద్దండి. ఏంది, ఆ పోయిన డబ్బులు సంపాదించాలి, ఎట్లయినా అప్పులు చేయాలి, మళ్ళీ అప్పు చేస్తారండి, మళ్ళీ పోతాయండి. ఇప్పుడు మరి ఫస్ట్లో అప్పులు ఇచ్చిన వాళ్ళు మరి ప్రెషర్ పెడుతుంటారు కదా, ఇప్పుడు పేరెంట్స్ చెప్తారండి, ఇదిగో నేను 3 lakhs కట్టాలి ఒక 5గురికి,
ఓకే, వాళ్ళు ఇప్పుడు నా గొంతు మీద కూర్చున్నారు, లేకపోతే మన ఫ్యామిలీ పరువు పోయింది అని అంటాడు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారండి? షాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్లెస్ కండిషన్, అవునా కదా? సరే, మరి వాళ్ళు చెప్తారు ఇక్కడి నుంచి ఆడకుండా ఉంటావా, కడతావా, ఎట్టా అంటే సరే అట్టని ఒప్పుకుంటాడండి, కడతారండి. కట్టిన తర్వాత 10-15 డేస్ కామ్గా ఉంటాడు, మళ్ళీ మొదలు పెడితే ఆలోచన అండి, అది అనవసరంగా 3 లక్షలు పోగొట్టానే, 3 లక్షలు పోగొట్టామే, ఫస్ట్లో వచ్చినాయి కదా, మళ్ళీ ఆడితే మళ్ళీ వస్తాయి కదా అన్న ఆలోచనతో మళ్ళీ ఎక్కడ వచ్చాడు అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకుని మళ్ళీ ఆడతాడండి, మళ్ళీ పోతాయండి, మళ్ళీ ఒక 3-4 lakhs పోతాయి. ఓకే, వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ లోన్ యాప్స్ వాళ్ళందరూ వచ్చి బెదిరిస్తుంటారనమాట, నువ్వు కట్టకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ చెప్పారు నువ్వు మా నాన్న చెప్పావు కదా, మళ్ళీ ఇదేంటి ఎంత డబ్బు బాగొట్టాడంటే నేను లేదు, వస్తే నా ఆలోచన మళ్ళీ వచ్చింది నాకు, ఆడాను అని చెప్తారండి. ఓకే, లేదు మేము కట్టమంటారు వాళ్ళు, మీరు కట్టకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అంటాడు. మరి ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలని చెప్పండి? మరి పిల్లల లైఫ్ పోగొట్టుకోలేరు కదా, మళ్ళీ ఏదో విధంగా చేస్తుంటారు. ఈ విధంగా ఏమవుతుందంటే ఇది ఒక వ్యసనంగా మారుద్దండి. ఒకసారి వ్యసనంగా మారిందంటే కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉండదండి. సో ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చి ఏమైనా చేసి ఎట్లయినా ఆడాలని టైప్లో తయారవుతారండి. అసలు అంటే ఈ బెట్టింగ్స్ ఎలాగైతే పెడుతున్నారో, ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని కూడా చూస్తున్నాం ఆన్లైన్లో, వాళ్ళకి తెలీదు డబ్బులు పెడుతున్నామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు, పెట్టాలన్న ఆలోచన కూడా ఉండదు, కానీ ఆటోమేటిక్గా నెంబర్ ఇచ్చేస్తుంటారు, ఓటీపీ పెట్టేస్తుంటారు, డబ్బులు పోగొట్టేస్తుంటారు. చాలా న్యూస్లు విన్నాం మనము, ఒక 5 లక్షలు పోయాయి, 3 లక్షలు పోయాయి అని చెప్పేసి. అసలు ఎలా సార్ పిల్లల నుంచి ఫోన్ల నుంచి దూరం పెట్టలేము ఎలాగో, కానీ ఎలా ప్రివెంట్ చేయడం అంటారు? అంటే ఇప్పుడు ఒకటండి, ఏమైందంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈజీ అయిపోయిందండి, అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలంటే అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ స్మార్ట్ ఫోన్లో ఏమేమి చూస్తాం. సపోజ్ యూత్ ఉన్నారండి, ఒక స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు, మరి ఇంటికి వచ్చి అప్పుడు ఆఫీసులో వాళ్ళేరు వీళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత చేస్తారు ఈ పని అంతా కూడా అండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో ఏమేమి చేస్తున్నారు అనేది ఒక వాచ్ ఉండాలండి. ఆ కంట్రోల్ లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉంది కదండి, ఆడుతుంటారు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో కొన్ని సైకలాజికల్ చేంజెస్ కనిపిస్తాయి, అది గమనించాలండి. ఎప్పుడైతే డబ్బులు పోతుంటాయో ఇతనిలో ఒక విధంగా డిప్రెసివ్ మూడ్ వస్తూ ఉంటుంది, కంగారుగా ఉంటాడు, మరి రకరకాల అబద్ధాలు చెప్తుంటాడు కదా. ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలన్నా ఏదో చెప్తారు, మా ఇంట్లో అవసరమైంది 1 లక్ష రూపాయలు అని అంటాడు, అవతల వాళ్ళు చెక్కింగ్ చేయకుండా ఇచ్చేస్తారు కదా, అప్పుడు అబద్ధం అన్నాడు కదా, మళ్ళీ డబ్బులు తిరిగి కట్టాలి కదా. ఇప్పుడు ఈ టెన్షన్ స్ట్రెస్ గురవుతూ ఉంటాడండి. ఇది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలండి, అబ్జర్వ్ చేసి దాన్ని ఆపాలండి, స్టార్టింగ్లోనే ఆపాలన్నమాట. నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ కూడా తీసుకొస్తుంటారు. ఒక కుర్రాడు ఏం చేశాడంటే అతను సాఫ్ట్వేర్లో జాబ్ చేసేవాడు. సో ఫస్ట్లో జీతం వస్తుంది కాబట్టి ఆ జీతం డబ్బులు పెట్టి ఆడేవాడు, కొద్ది డబ్బులు వచ్చింది, కొద్దిగా ఎంజాయ్ చేశాడు. ఇక తర్వాత అప్పులు చేయడం మొదలుపెట్టాడు. అప్పులు చేసిన తర్వాత మరి పోయినాయి కట్టాలి కాబట్టి పేరెంట్స్ చెప్పాడు. అట్లా పేరెంట్స్ పాపం 4 times డబ్బులు కట్టారండి. ఓకే, మళ్ళీ 5th time 2 లక్షలు కట్టాలంటున్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారనమాట. అప్పుడు కౌన్సిలింగ్ తీసుకొస్తే ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మీరు పిల్లల్ని అసలు ఎలా పెంచాలి, ఎలా అబ్జర్వేషన్లో ఉంచాలి. ఓకే, ఫస్ట్ వాళ్ళకి నేర్పాల్సింది ఏంది, మనము ఎఫర్ట్ పెట్టకుండా ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశించకూడదు. ఈజీ మనీ, తేలిగ్గా డబ్బు రావాలనే దాని ఆశ, అత్యాశ పనికిరాదు. ఈ ఆలోచన విధానం పిల్లలు చిన్నప్పటి నుంచే ఎక్కించాలండి, అవునగా చెప్పండి. ఇప్పుడు ఏ పని చేయకుండా ఊరికనే వాడు అంటుంటాడు, ఏమని మీరు 1000 రూపాయలు పెడితే 5000 5 times ఇస్తానంటాడు, 10,000 పెడితే 10 times 1 lakh ఇస్తానంటాడు. ఇది ప్రాక్టికల్ కాదు కదండి, ఇది అత్యాశే కదా, వాళ్ళు క్రియేట్ చేయటమే కదా. సో పేరెంట్స్ ఈ ఆలోచనలు పిల్లలకి ఎక్కించాలండి, ఎక్కిస్తే అప్పుడు ఈ దారిలోకి వెళ్ళుకుంటాడు. అందుకని మేము ముందు పేరెంట్స్ని కౌన్సిలింగ్ ఇస్తామండి. ఓకే, ఇక్కడి నుంచి కుర్రాడితో ఎలా ఉండాలి, క్లారిటీ ఉండాలన్నమాట. సో ఆ విధంగా పాపం వాళ్ళు చెప్తే పేరెంట్స్ ఉన్నారు. సరే ఆ కుర్రాడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను, మానుకున్నాడు. మానుకున్న 2-3 months తర్వాత ఏమైందంటే ఎవడో ఫ్రెండ్ కలిశాడు, మళ్ళీ కలిసి డిస్కషన్ చేసుకుంటారు కదా, అరే రే ఇట్లా దాదాపు 10 to 15 lakhs పైన రానాయి. ఓకే, సరే కౌన్సిలింగ్ తీసుకుని మానుకున్నాను. అరే పిచ్చాడు, మానుకుంటే ఎట్లా వస్తాయి 15 lakhs, మనం ఎక్కడ పోయినా అక్కడ ఎత్తుక్కోవాలి, ఒక సామెత ఉంది కదా, పోయిన చాట ఎత్తుక్కోవాలని. ఓకే, అది చెప్పగానే మళ్ళీ తెల్ల టెంప్టేషన్ స్టార్ట్ అయింది, మళ్ళీ అటు మొదలుపెట్టాడు. సో అందుకని ఏం చెప్పానంటే ఇది కసిగా రాకుండా చూసుకోవాలండి. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత దాని ఫాలోఅప్ కూడా ఉండాలండి, పేరెంట్స్ దాని ఫాలోఅప్లో ఉండాలి, వీళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ మధ్య కొంతమంది
ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అని స్టాక్ ట్రేడింగ్ అని జనాల్ని బాగా లోపలికి తీసుకుంటారండి. ఓకే, వాళ్ళు కొన్ని చూపిస్తారు, మీరు అప్ డౌన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి అంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. మొట్టమొదటిలో మీకు 10,000 వచ్చినాయి, 50,000 వచ్చినట్టు చూపిస్తుంటారు, తర్వాత పోయినాయి అని చూపిస్తుంటారు. ఒక్కరోడు ఇదే విధంగా 5 lakhs పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే పాపం వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు, సార్ మా వాడు ఇట్లా చేశాడు కొద్దిగా చెప్పండి అని చెప్పేసి చెప్తే ఒక్కరోడు ఏమంటాడు, 5 lakhs పైన మీకు ఎవరు చెప్పారు, వాళ్ళు లోపలే ఉన్నాయి అవి. ఓకే, ఇప్పుడు 10 లక్షలు కడితే పోయిన డబ్బులు కూడా వస్తాయంట అని చెప్పాడు. నేను చెప్పి అసలు పోయిన డబ్బులు రావటం ఏంటి, రావటం జరగదు, వాడు అట్లా చూపిస్తున్నాడు మనకి. ఓకే, అసలు ఈ 10 lakhs ఎందుకు కట్టమన్నాడు, నీకు ఏ మెసేజ్ పెట్టా అవన్నీ చెప్పట్లేదు. సరే మొత్తానికి పాపం మళ్ళీ 10 lakhs కట్టాడు. 10 lakhs కడితే ఇప్పుడే ఉన్నారు వాళ్ళు, ట్యాక్స్ కట్టాలంటున్నారు. ఈ డబ్బులు రావాలంటే చూపిస్తారు, అకౌంట్లో 50 లక్షలు చూపిస్తారు, నీకు 50 లక్షలు రావాలంటే 20 lakhs కట్టాలంటున్నాడు. మళ్ళీ 20 lakhs కట్టిన తర్వాత ఏదో కారణం చెప్తాడు. ఈ విధంగా మోసపోతున్నారు అంతే. అదే మీకు. కాబట్టి నేను క్లియర్గా పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, మీ పిల్లలకు ఫస్ట్ సరైన ఆలోచన విధానం ఇవ్వండి. మీరు హ్యాండిల్ చేయలేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి, మన ఆలోచన విధానం చాలా తప్పు ఉంది, చాలామంది ఏం చెప్తున్నారంటే ఎఫర్ట్ పెట్టకుండా డబ్బు సంపాదించాలి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఒక రాంగ్ మోటివేషన్ ఇస్తున్నారు. అది తప్పండి. మనం ఏదో ఒక సర్వీస్ ఇవ్వాలి, అదే వాళ్ళకి డబ్బు రావాలంటే ఎవరైనా చెప్పండి. అంతే. యూ మస్ట్ గివ్ సమ్ వర్క్, సమ్ సర్వీస్, సమ్ హెల్ప్ చేయాలి వాళ్ళకి. అది చేయకుండా ఏదో జస్ట్ క్లిక్ చేసి డబ్బులు రావాలంటే ఇది అత్యాశ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చిన్న పిల్లలకు చెప్తేనే అట్లా కొంచెమైనా వినడానికి ప్రయత్నం ఉంటుంది. అంటే మొక్కై వంగనిది మ్రానే వంగున అంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ పెద్ద పిల్లలు ఇప్పుడు యూత్లో వాళ్ళల్లో చేంజెస్ రావాలి అంటే మనం ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు బెట్టింగ్స్లో కానీ లోన్ యాప్స్లో కానీ వాళ్ళకు ఉన్న అవగాహన ఉంటుంది డెఫినెట్గా. అంటే చాలా వార్తలు వాళ్ళు కూడా మనలాగే చూసుంటారు, కానీ వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడకుండా మళ్ళీ అందులోనే ఆ లూప్లోకి వెళ్ళిపోతారు? అయితే ఆ లూప్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అండి, పోయిన డబ్బులు తిరిగి సంపాదించాలనే కసి అండి. ఆ కసి మనిషిని వదిలిపెట్టదు అనమాట. ఇంకా 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 చేస్తుంటారు. అందుకనే వాళ్ళు చివరికి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో సూసైడ్ చేసిన కారణం అదేనండి. ఇప్పుడు 25-50 lakhs పోగొట్టడం ఉన్నారండి. ఇంకా మీరు యూత్ అంటున్నారు, ఈ మధ్య మీరు పేపర్లో చదివి ఉంటారు, ఒక రిటైర్డ్ IAS ఆఫీసరు 1.5 crore పోగొట్టుకున్నాడు. స్మాల్ అమౌంట్ చెప్పండి, మరి ఆయన చాలా పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తే కదా. ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ పోవటం మొదలవద్దో అప్పుడు కసి వచ్చుద్దండి, ఎట్లయినా సంపాదించాలి. ఫస్ట్లో ఏం చేశారు, అత్యాశ అనమాట, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. 10,000 పెడితే ₹1,00,000 రావాలి, 1,00,000 పెడితే 10 లక్షలు రావాలి, ఇది అత్యాశ కదా. ఈ ఆశతో దిగుతారనమాట. దిగి ఫస్ట్లో డబ్బులు వచ్చినప్పుడు వీళ్ళ కన్ఫర్మేషన్ వస్తుంది, నేను ఆడగలను గెలవగలను అనేటువంటి ఒక సైకాలజీ డెవలప్ అవుతుంది అనమాట. సో తర్వాత మెల్లమెల్లగా పోతాయి, వస్తుండే పోతాయి, చివరికి మొత్తం పోయి తెలికే అప్పుడు కసి మొదలవుతుంది. ఈ కసి మొదలైనప్పుడు బాగా అప్పులు చేయటం, డబ్బులు ఉంటే మళ్ళీ మళ్ళీ పెట్టడము, చివరికి ఏదో స్టేజ్లో వాళ్ళు డబ్బులు డ్రా చేయాలనే పరిస్థితి వచ్చిందండి. అప్పుడు తెలుసుకుంటారండి మోసపోయారని. కానీ టూ లేట్ కదా అది, అర్థమైందా? కాబట్టి పిల్లలైనా యూత్ అయినా పెద్దవాళ్ళైనా ఇవాళ వీటికి బానిసవడానికి కారణం వాళ్ళకి సరైన ఆలోచన విధానం లేకపోవటం అండి. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి కౌన్సిలింగ్లో వాళ్ళ ఆలోచన విధానం మార్చి ఓకే వాళ్ళని రియాలిటీ వాస్తవంలోకి తీసుకురావాలండి. అవునా కదా, వాస్తవంలో మీరు ఏం ఎఫర్ట్ పెట్టకుండా ఏం చేయకుండా డబ్బులు రావండి. కాబట్టి మీరు నేర్చుకున్నారు, మీరు బీటెక్ చదివారు, చక్కగా జాబ్ చేసుకోండి మీ స్కిల్ ఉపయోగించి, లేదా మీకు ఇంకో స్కిల్ ఉంది దాంట్లో మీరు చేసుకోండి, ఒక బిజినెస్ చేసుకోండి, ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి. మేమేం చేస్తామంటే వాళ్ళకి దీంట్లోంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ ఎలా డెవలప్ చేసుకోవాలి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పుడు మెల్లమెల్లగా ఆ యాక్టివిటీలోకి వెళ్ళి దీనిలోంచి బయటపడతారు. సో కాబట్టి పేరెంట్స్ చాలా అలర్ట్గా ఉండాలండి. యూత్కి కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈజీ మనీ అనేది రాంగ్ కాన్సెప్ట్. తర్వాత ఇంకోటి చాలామంది తెలియదు ఏంటంటే, ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఇవి వాళ్ళు ప్రోగ్రామ్ ద్వారా కంట్రోల్ చేస్తారండి. నేను సాఫ్ట్వేర్లో పనిచేశాను కాబట్టి వాళ్ళు ఆడే వాళ్ళ యొక్క ప్రతి ట్రాన్సాక్షన్ స్టోర్ అయి ఉంటుందండి వాళ్ళ డేటాబేస్లో. మీకు ఎన్నెన్ని వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు పోగొట్టాలి, ఏం చేయాలనేది మొత్తం ప్రోగ్రామ్ చేసి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ తోటి ఎదుటి మనిషి గెలవలేడండి. కాబట్టి అల్టిమేట్గా మీరు లూజ్ అవ్వాల్సింది. ఈ విషయం కూడా నేర్పుతామండి. అంటే ఈ ఆన్లైన్లో వెనక మళ్ళీ ఏం జరుగుతుంది, బెట్టింగ్ గేమ్లు కానీ లేకపోతే ఈ కార్డు గేమ్స్లో కానీ లేకపోతే ఈ ట్రేడింగ్లో కానీ ఏం జరుగుతుంది అనేది టెక్నికల్గా నేర్పుతామండి. నేర్పినప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి, ఓహో ఇది ప్రోగ్రామ్ కంట్రోల్డ్,
కాబట్టి మనం మోసపోతాము. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ నడిపే వాళ్ళు గ్యాంగ్ ఏర్పరుస్తారంట. ఆ గ్యాంగ్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళ మెసేజ్లు పంపిస్తారు. ఏవో పలానా ఊర్లో ఈయనకి ఎంత వచ్చింది, ఈయన ఎంత వచ్చింది, ఈయన కన్ఫర్మ్ పంపిస్తే వాళ్ళ ఆన్సర్ ఎస్ ఐ హావ్ గాట్ అని చెప్తాడు. అతను కూడా వీళ్ళకి క్యాండిడేట్స్గా తెలియదు. అంతే. అర్థమైందా? సో కాబట్టి ఇది ప్రోగ్రామ్తో మీరు గెలవలేరు కాబట్టి, ప్రోగ్రామ్ చేస్తుంటుంది కాబట్టి అనవసరంగా దీంట్లోకి దిగొద్దు, అత్యాశకు పోవద్దు, కసి పెంచుకోవద్దు. అంతే. ఓకే, చక్కగా కౌన్సిలింగ్ తీసుకొని మంచి ఆలోచన విధానం పెట్టుకుంటే దీంట్లోంచి పర్మనెంట్గా బయటకు రావచ్చు. ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనేం చెప్తానంటే మీరు మిస్టేక్ చేశారు, తప్పు చేశారు. ఓకే, ఈ తప్పు నుంచి పాఠం నేర్చుకోవాలండి. ఏమని ఇక నుంచి ఇటువంటి వాటిలో నేను దిగకూడదు, ఇది చాలా తప్పు, ఇది ప్రోగ్రామ్ కంట్రోల్, మోసం ఉంటుంది, ఫ్రాడ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, కాబట్టి ఇటువంటి యాక్టివిటీ దిగకూడదని ఈ లెసన్ నేర్చుకొని మళ్ళీ మనం ఏదో యాక్టివిటీలో మంచిగా ఒక బిజినెస్ చేసుకోవటమో, జాబ్ చేసుకోవటమో, ఏదో ఒక దాంట్లో దిగి మన లైఫ్ని మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఈ ఆన్లైన్ గేమ్స్లో కానీ, బెట్టింగ్స్లో కానీ, ట్రేడింగ్లో కానీ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అదేదా? ఎందుకంటే మీరు బ్రతికుంటే మళ్ళీ ఒక మంచి మార్గంలో వెళ్ళి డబ్బులు సంపాదించి ఈ అప్పులు తీర్చుకోవచ్చు, ఇక మన లైఫ్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, బెట్టింగ్స్ అంటేనే ఒక రకమైన లూబి, అందులో ఇరుక్కున్నామంటే మళ్ళీ మనం బయటికి రాలేము. అలాంటి దాని నుంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది మనకు. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్లో ఉంటాము, ఆ బెట్టింగ్ ట్రాన్స్లో ఆ డబ్బులు పోయాయన్న కసితో ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటాము, ఎంతో మంచి జీవితాన్ని మనం పాడు చేసుకుంటాము. అసలు దానికి బానిసం అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా సైకాలజిస్ట్ అవసరం ఉంది అని చెప్పేసి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.